మంగళగిరిలోని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు ప్రధాన యోగాచార్యులు శ్రీ వెంకటేశ్వర యోగా గురూజీ 60వ జన్మదినోత్సవాన్ని తెనాలిలో ఘనంగా నిర్వహించారు. పలు ఆశ్రమాల్లో సేవా కార్యక్రమాలను జరిపారు. శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం వ్యవస్థాపకులు ప్రధాన యోగాచార్యులు శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ యోగా ప్రచారం కోసం జీవితాన్ని అంకితం చేశారని సేవా కేంద్రం కన్వీనర్ ప్రాంతీయ పర్యవేక్షకులు ముద్దాభక్తుని రమణయ్య అన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా గురూజీ 60వ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం తెనాలిలో పలు సేవలను అందజేశారు. బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం, నాజురుపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం, షిరిడి సాయి వృద్ధాశ్రమాల్లో అన్నదానం పళ్లు పంపిణీ చేశారు. సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య మాట్లాడుతూ 1994లో యోగా సేవా కేంద్రాన్ని స్థాపించిన గురూజీ 2.5 లక్షల మందికి యోగ విద్యను నేర్పి ఆరోగ్యవంతులను చేశారని చెప్పారు. సైంటిఫిక్స్ యోగాతో సహా పలు గ్రంథాలను అందించారని, ఈ గ్రంథాన్ని 2016లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించి యోగా పురస్కారాన్ని బహూకరించారని గుర్తు చేశారు. ఆయా కార్యక్రమాల్లో శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి, వై కోటేశ్వరరావు, పసుపులేటి మాణిక్యారావు, నాజరుపేట ఆశ్రమ నిర్వాహకులు భారతీ రమాదేవి, పలువురు యోగ సాధకులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రంలో మళ్ళీ చూస్తున్నాను. పూజ్యశ్రీ వెంకటేశ్వర యోగిజీ 60వ పుట్టినరోజు సందర్భంగా గాంధీ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ముద్దాపతిని రమణయ్య గారు కన్వీనర్గా ఎన్నో సేవలు అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం మరి స్థాపించి వ్యవస్థాపకులైనటువంటి వెంకటేశ్వర గురూజీ గారు 2,50,000 మందికి మరి బోధించారు, శిష్యులుగా ఉన్నారు. చాలా గొప్ప విషయం. 2016లో వెంకటేశ్వర గురూజీని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సన్మానించడం ఇంకా విశేషం. మానవుడు పుట్టినందుకు సమాజంలో తన వంతుగా సత్ప్రవర్తనతో ఉండి సత్ప్రవర్తన పరులుగా చేయడం అనేది చాలా విశేషం రోజు. అటువంటి మహానుభావుడు ఈరోజు 60వ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో వారి పేరుతో భోజనాలు ఏర్పాటు చేయడం చాలా విశేషం. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమం, నాజరపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం, గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు ప్రధాన యోగాచార్యులు పూజ్యశ్రీ డాక్టర్ వెంకటేశ్వర గురూజీ గారి 60వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఆశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాము. గురూజీ గారు 1994లో ఈ యోగాశ్రమాన్ని స్థాపించారు. 31 సంవత్సరాలు వారి సేవను రాష్ట్ర స్థాయిలో సేవలు అందించారు. 2,50,000 మందికి యోగా నేర్పి ఆరోగ్యవంతులు చేశారు. అదే కాకుండా గురుగారి రచనల వల్ల సైంటిఫిక్ యోగా అనే పుస్తకము, ఇంకా అనేక పుస్తకాలు యోగా వల్ల ఉపయోగాలు ఏమిటి, ఎలా చేయాలి, అవన్నీ కూడా పుస్తక రూపేణ కూడా ఈ యోగుల ఈ సాధకులందరికీ కూడా అందించి ఆరోగ్యవంతులు చేశారు. దీని ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి 2016 సంవత్సరంలో మన గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి వారిని సత్కరించి గౌరవించారు. మన గురువు గారు అనేక మంది శిష్యులతో ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మా తెనాలి శాఖ తరపున మేము కూడా ఇంకా కేవలం యోగా నేర్పడమే కాకుండా సమాజంలో ఉన్నవారికి, అట్టడుగు వర్గాలకి, పేదవాళ్ళకి అన్నదానాలు, దుప్పట్లు ఇవ్వటము, దోమతెరలు ఇవ్వటము, ఇట్లా పిల్లలకి ఫీజులు కడతాము, ఇట్లా అనేక 3,000 కార్యక్రమాలు ఈ 30 సంవత్సరాల్లో